హలో అండి, బాగున్నారా? నేను బాగున్నాను. నేను తయారు చేసే విధానం చూపిస్తున్నాను. పెసరట్టు చూసారు కదా. పెసలో గ్లాసు బియ్యం నానబెట్టేసుకుని రాత్రి అదే గ్లాస్ తోటి మీ గ్లాస్ చూపిస్తున్నాను. చూసారు కదా. అది మీకు ఒక గ్లాస్ ఉన్నారని చెప్తున్నాను అంతే. ఒక గ్లాసు బియ్యం అని చెప్తున్నాను. చూడండి, పెసల బియ్యం బాగా నాని చూసారు కదా. మిక్సీ పెట్టేస్తున్నాను, మెత్తగా పెట్టేయాలి. మన ఇష్టం. పిండిలో అల్లం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇదిగో మీకు చూపిస్తున్నాను. క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, జీలకర్ర, కొంచెం ఉప్పు, కొంచెం నూనె చుక్క వేసి అదే కలుపుకోవాలి. అలాగా ఆ విధంగా. ఇప్పుడు పెసరట్టు వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని దీనికి నెయ్యి కానీ నూనె లేదా డాల్డా నూనె కలిపి జిమ్మితే పెసరట్టు చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా. మీరు ఇదే విధంగా చేసుకోండి, బాగుంటుంది. పలసుకొచ్చేస్తాయి పెసరట్లు. చూసారా. మళ్ళీ నూనె వేసుకుంటే బాగుంటుంది. అది నూనె డాల్డా కలిపి బాగుంటుంది. చూడండి, నూనె డాల్డా వేసి కలుపుకుంటేనే బాగుంటుంది. అయిపోయింది పెసరట్టు. ఇంకొక పెసరట్టు వేస్తున్నాను. అదేవిధంగా వేసుకోవాలి. బాగుంటుందండి, మీరు ఇలా ట్రై చేయండి. నేను నెయ్యి కలిపి వేస్తానండి. అలాగా జిమ్ముతాను. అంటే తింటే టేస్ట్ రావాలి కదా నోరుకి. లేదంటే నెయ్యి లేకపోతే డాల్డా వేస్తాను. మన ఇష్టమండి. ఇంకేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు అవి దాని మీద. నేను తక్కువ వేసాను. చూసారు కదా. ఇలా దోరగానే కాల్చుకోవాలి. మరి కరకరలాడితే కాల్చుకోకూడదు. పెసరట్లా తినాలి, దోశలో తినాలి. మీకు ఏ విధంగా తింటే బాగుంటుందో ఒక కామెంట్ ఇవ్వండి. కామెంట్కి రిప్లై ఇస్తాను నేను. మా అట్ల పెనం ఎప్పుడు దూరండి, కానీ చాలా బాగా వస్తాయండి అది అట్ల పెనం. దీనికి అల్లం పచ్చడి, కొబ్బరికాయ, పల్లీలు కాదండి, మనకు పల్లీలు అంటారు కదా, ఏరుశనగగుళ్ళు, కొబ్బరికాయ పచ్చడి చేసి రెండు కలిపి తింటే అండి బాగుంటుందండి బాబు.